all in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ ఒక్కొక్కరికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Now we will speak about the sixth word which was spoken by our Lord and Savior Jesus Christ on the cross. మరి ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ఆయన పలికిన ఆరో మాటను కూడా మనము వినబోతున్నాం. He said, "It is finished." ఆయన సమాప్తం అయినది అని పలికాను. He said this while he was hanging on the cross. ఆయన ఈ మాటను ఎప్పుడు చెప్పారంటే ఆయన శిలువలో వేలాడేటప్పుడు ఆయన చెప్పారు. It is finished. సమాప్తమైనది. What does he mean by this? మరి సమాప్తమైనది అన్నదానికి అర్థం ఏంటి? He means that he has completed the mission that he came to fulfill onto this earth. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే ఆయన దేనికై ఈ లోకానికి దిగి వచ్చారో ఆ యొక్క కార్యాన్ని ఆయన నెరవేర్చి చేశాడని, ఆయన ఆ కార్యాన్ని నెరవేర్చాడని ఈ యొక్క మాటని పలకడం మనం చూస్తాం. And what was that mission? మరి ఆ యొక్క కార్యం ఏంటి? That mission was to rescue and redeem me and you. ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిన్ను నన్ను విమోచించడానికి. God the Father sent his only begotten Son to give his life and save us. మరి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి ఆయన మన కొరకు ఆయన అనుగ్రహించారు, మనల్ని రక్షించాలని. That we shall not perish and have an eternal life. మనము నశింపకుండా మనము నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. We as sinners are so far from God. మనము పాపులముగా దేవుణ్ణి వదిలి చాలా దూరంగా మనం ఉన్నాం. The only obstacle between us and God is sin. మరి దేవునికి మనకు మధ్యలో ఉన్న ఒకే ఒక అడ్డు ఏదంటే అది పాపము. For which he died on the cross. ఆ యొక్క పాపము కొరకే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో మరణించారు. Jesus paid off our debt. ప్రభువైన యేసుక్రీస్తు క్రయధనాన్ని చెల్లించాడు. And said it is finished. మరి ఆ చెల్లించి ఇది సమాప్తం అయినది అని చెప్పాడు. It meant that now our debt has completed and we don't have to pay anything. మరి మనం కూడా మన పాపాలను బట్టి ఏ ఒక్క వేళను కూడా మనము చెల్లించకూడదు. ప్రతి ఒక్కటి కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువలో మన కొరకు ఆయన చెల్లించి ఉన్నారు. Through his sacrifice now we don't have to pay that debt. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనము ఏ ఒక్క పరిహారార్థాన్ని మనము చెల్లించకుండా ఉండునట్లు ప్రభు మనల్ని అర్హులుగా మార్చారు. We are now free, rescued and we are granted an eternal life. మనమందరం కూడా విమోచింపబడ్డాము, స్వేచ్ఛంగా మనము జీవిస్తున్నాము, ఆయనలో కూడా మనము సంతోషిస్తున్నాము. All our sins are forgiven is what God says. మరి దేవుడు చెప్పిన మాట ఏంటంటే మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయని. All are washed in his blood. మరి మనమందరం కూడా తన రక్తము ద్వారా కడగబడి ఉన్నాము. Sometimes we think that some of our sins are not forgivable at all. అనేక మార్లు మనం అనుకునే విషయం ఏంటంటే మన పాపము ఇంకా క్షమించబడలేదని. But there might be sometimes we might think of some huge mistakes we have done, some small mistakes or some secretive mistakes that we have done which we think that God will never forgive us. మరి మనము చేసిన పెద్ద పాపమైన చిన్న పాపమైన రహస్యంలో చేసిన పాపమైన ఒకవేళ మనం అనుకోవచ్చు ఈ యొక్క పాపాన్ని ప్రభు క్షమించడేమో అని మనం అనుకుంటాం. But God says that he has forgiven all our sins in the past, present and the future. మరి ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలన్నిటిని కూడా గతంలో చేసిన పాపము, ప్రస్తుత పాపాలని, చేయబోతున్న పాపాలన్నిటిని కూడా ఆయన క్షమించి ఉన్నారు. We are covered by Lord's love, grace and mercy. మనమందరం కూడా ప్రభు యొక్క కృప వలన, ఆయన దయ వలన కప్పబడి ఉన్నాం. On the cross when he said it is completed or it is finished, మరి ఆ యొక్క శిలువలో వేలాడేటప్పుడు మరి సమాప్తమాయను అనే మాట పలికినప్పుడు, right after he said that, the spirit left his body. మరి ఆ మాట చెప్పిన పిమ్మట ప్రభు యొద్ద ఉన్న ఆయనలో శరీరంలో ఉన్న ఆ ఆత్మ ఆయన్ని వదిలింది. And that was not a cry of defeat, but it was a shout of victory that God has won all of us. అది అపజయపు కేక కాదు, కానీ అది
జయాన్ని గుర్తించే ఒక కేకగా ఉన్నది. Just a question to all of us today మరి ఈ here. రోజున మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తున్నాను. If at all we die today, మరి ఈ రోజు కూడా మనము మరణించినట్లయితే can we confidently say that we have lived our life for Christ? మనము నిశ్చయముగా చెప్పగలమా మరి నేను దేవుని కొరకు జీవించాను ఈ లోకములని? Or can we say that we have fulfilled the purpose for which God has sent us or chosen us? లేదంటే మనము ఈ లోకానికి దేని కొరకు ప్రభు మనల్ని పంపించి ఉన్నారో ఆ కార్యాన్ని మనము నెరవేర్చి ఉన్నామని మనము చెప్పగలమా? Because God sent His only Son to this earth to fulfill this purpose of saving you and me. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మరి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన్ని ఈ లోకానికి అనుగ్రహించి ఉన్నారు. Jesus didn't have to sacrifice His life for us. మరి ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యాగంగా సమర్పించాలని అవసరం లేదు. He is a mighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. He was sent to earth because He had to fulfill this purpose. ఆయన ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడంటే ఆయన చిత్తాన్ని ఆయన కార్యాన్ని ఏదైతే అనుగ్రహింపబడి ఉన్నదో దాన్ని నెరవేర్చాలని. Can we say that we have fulfilled the Lord's purpose in our lives? మనము చెప్పగలమా దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము నెరవేర్చి ఉన్నామని? Are we walking towards or working towards heartfully in fulfilling that purpose? లేకపోతే మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుచున్నాము అనే ఆ యొక్క మనసాక్షితో మనము నడుస్తూ ఉన్నామా? This is a question to ourselves. మరి ఈ యొక్క ప్రశ్న మనము అడగవలసిన సమయమై ఉన్నది. We all know which path we are in. మనందరికీ తెలుసు మనము ఏ మార్గంలో నడుస్తూ ఉన్నామని. We must correct ourselves. మనము సరి చేసుకోవాలి. Because this day reminds us of God's immense and unconditional love towards us. మరి ఈ రోజు ప్రభు యొక్క ఆయన అనాది ప్రేమను ఆయన యొక్క సంకల్పాన్ని గుర్తిస్తున్న రోజుగా ఉన్నది ఈ రోజు. God's love was that sacrifice on the cross that He did for us. Behind that sacrifice is the pain and suffering and insult all He took for us. మరి ఆయన ప్రేమతో ఈ త్యాగాన్ని చేసి ఉన్నాడు. కానీ దాని వెనుక మనం చూసినట్లయితే అనేకమైన నింద అవమానాలు ఆయన బాధను సహించి ఉన్నారు. So we must correct ourselves and our paths, knowing that our good God has sacrificed His life for us. మరి మనము సరి చేసుకొని మన మంచి దేవుడు తన్ను మనకి బలి అర్పణగా సమర్పించుకున్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. Thank you. మరి ఈ యొక్క మాట ప్రభు దీవించును గాక. అందరూ చెప్పండి దాన్ని దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా.